హైదరాబాద్ మలక్పేటలోని ముసరాంబాగు చౌరస్తాలో దివ్యాంగులు నిరసనకు దిగారు. మలక్పేట పరిధిలోని 4 దివ్యాంగుల హోమ్స్లో మౌలిక సౌకర్యాలు, కనీస వసతులు కల్పించాలని 3 రోజులుగా ధర్నా చేస్తున్నారు. తమ నిరసనలపై వికలాంగుల సంక్షేమ శాఖ స్పందించకపోవడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. అసిస్టెంట్ డైరెక్టర్ రాజేందర్ పోలీసులతో వచ్చి భయపెట్టడం దుర్మార్గపు చర్య అని అన్నారు. రాజేందర్ను సస్పెండ్ చేయాలని వికలాంగుల జేఏసీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వికలాంగుల శాఖ వెంటనే స్పందించి డిమాండ్లు నెరవేర్చకపోతే రోడ్డుపైకి వచ్చి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్కూటీ వెళ్ళడానికి సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి అలాంటి అన్ని వసతులు కలిగిన మాకు అనుకూలమైన ప్లేస్లో అన్ని వసతులు కలిగిన పర్మనెంట్ బిల్డింగ్స్ 4 హాస్టల్స్కి కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి. తర్వాత వాళ్ళు అనుకుంటే మేము మిగతా సమస్యలన్నీ కూడా చిన్న చిన్న ఇష్యూస్ అన్నీ తిప్పి కొడితే ఒక 50 లక్షలు రోజులుగా అంధ విద్యార్థులు 4 హాస్టళ్లలో ఒక లేడీస్ హాస్టల్తో సహా నిద్ర ఆరాలు మని ధారణ చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థని పటిష్టం చేశారు తప్ప అధికారులు వచ్చి వీళ్ళ సమస్యను పరిష్కరించకపోను బెదిరిస్తున్నారు.